హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాట్. ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎప్పటి నుంచో ఉంటే తప్ప ఇప్పుడు పేరుని సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది దర్శకులు 1-2 సినిమాలు చేసి పాపులర్ దర్శకుల్లో నిలిచిపోయారు. అలా ఈ దర్శకుడు చేసింది కేవలం 3 సినిమాలే. ఇక 3 సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన రేంజే మారిపోయింది అనుకోండి. అతనేనండి సందీప్ రెడ్డి వంగ. అంతకంటే ముందు తన మేకింగ్ పవర్ ఏంటో చూపించేశాడు. తనదైన మేకింగ్తో వీడు తోపురస్వామి అనేలాగా మార్చేసుకున్నాడు తన పేరుని. తన తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనాన్ని క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆపై రణబీర్ కపూర్తో రీసెంట్గా యానిమల్ తీసి ఇండియన్ సినిమా హిస్టరీలో తన ఇంపాక్ట్ ఏంటి అనేది చూపించుకున్నాడు. ఇక త్వరలోనే మన రెబెల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ సినిమా కూడా రెడీ చేసేసుకున్నాడు. అయితే ఈ దర్శకుడి యాటిట్యూడ్ అనేది ఆ రూటే వేరు. దానికి సపరేట్గా ఫ్యాన్ బేస్ అనేది కూడా ఉంటుంది. మనోడు ఏ అభిప్రాయాన్ని అయినా సరే కుండ బదులు కొట్టేసినట్టుగా మొహం మీద చెప్పేస్తాడు. ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కూడా ఏం ఉండదు. అందుకే ఆ పేరు వచ్చింది యాటిట్యూడ్ బాయ్ అని. తన సినిమాల్లోని పంచ్ డైలాగ్స్లోనే సందీప్ మాటలు కూడా ఉంటాయి. అయినా ఇదంతా కాయిన్కు ఓ సైడ్ మాత్రమే. మరో సైడ్ మనోళ్ళలో ఇంకో హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. అవును, నటి గాయత్రి గుప్తా మీకు తెలిసే ఉంటుంది. తను ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ రోల్లో చేసింది. తను ఆటో ఇమ్యూన్ డిసీజ్ బారిన పడిందట. దానికి ట్రీట్మెంట్ కోసం ఆమె చాలా ఖర్చు పెట్టిందట. చివరికి తన చికిత్స కోసం ఆమె వద్ద మనీ లేకుండా అయిపోయాయి. రెంట్ కూడా కట్టుకోవడానికి డబ్బులు లేని సిచ్యువేషన్లో ఉందట తను. దీంతో ఆమె తనకు పూర్వం ఉన్న పరిచయంతో సహాయం కావాలి అని సందీప్ రెడ్డి వంగకు మెసేజ్ పెట్టిందట. తన పరిస్థితి ఇది అని వివరించిందట. దీంతో అతను రిపోర్ట్స్ పంపించమని కోరాడట. వాటిని చూసిన అనంతరం 3 నెలల చికిత్స కోసం మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి సందీప్ తిరిగి మెసేజ్ పెట్టారట. దీంతో గాయత్రి గుప్తా అన్ని వివరాలతో పీపీటీ తయారు చేసి పంపించింది. ఆ తర్వాత 1 వారం రోజుల్లోనే సందీప్ రెడ్డి 5,50,000 పంపించాడట. ఈ విషయాన్ని ఇటీవలే ఓ పాడ్కాస్ట్లో వివరించింది గాయత్రి. దీంతో సందీప్ రెడ్డి వంగను నేటిజన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చేసింది 2 సినిమాలే అయినా సరే ఇండస్ట్రీలో ప్రపంచనాన్ని సృష్టిస్తాడు. ఏది మాట్లాడినా సరే సూటిగా మాట్లాడతారు. కొన్నిసార్లు సూటిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి మనం వ్యతిరేకం అవుతామో ఏమో, కానీ మంచి పేరునైతే సంపాదించుకుంటాము అనేది ఇతన్ని చూస్తే తెలుస్తుంది.